హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో స్టోరీతో వస్తున్నాను. పార్ట్ 1. మిస్టర్ యారోగెంట్. హైదరాబాదులో పెద్ద కళ్యాణ మండపం. అతిథి మహారాజులతో ఆ కళ్యాణ మండపం పిల్లల కేరింతలతో పెద్దవాళ్ళ గుసగుసలతో ఆ వేదిక ఎంతో అందంగా ముస్తాబయ్యింది. చూడచక్కని జంట ఆ వేదికపై కూర్చున్న నవ్వొదువులు తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ అబ్బాయి. పెళ్ళంటే అసలు ఇష్టం లేని అమ్మాయి మన హీరోయిన్ అర్పిత. పెద్దవాళ్ళ బలవంతంపై చేసుకుంటుంది ఈ పెళ్ళి. ఆ అబ్బాయికి తనంటే ఇష్టమే అని పెద్దవాళ్ళు అబద్ధం చెప్పారు. ఆ అబ్బాయి అది నిజమే అనుకుని చాలా సంతోషంగా అర్పితాని చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. అర్పిత ఒప్పుకుందే అనే కారణంతో అర్పిత ఇష్టం లేదు అని చెప్పిన అస్సలు వినలేదు అర్పిత తల్లిదండ్రులు. అబ్బాయి చాలా మంచోడు, మంచి బిజినెస్ ఉంది, అంతకు మించి నేను ప్రేమిస్తున్నాడు, ఇంకా ఏం కావాలి, నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాం అని అర్పితాని బెదిరించి మరీ పెళ్లికి ఒప్పిస్తారు. పూజతంతు మొదలయ్యింది. ఇద్దరిని బట్టలు మార్చుకోమని పంపిస్తారు. ఇద్దరు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకుంటారు. అర్పితకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అసలు పెళ్ళంటేనే ఆమెకు ఇష్టం లేదు. దేవుడా, ఏదన్నా వింత జరిగి ఈ పెళ్లి భారం నుండి నన్ను బయటపడేవయ్యా అని బాధగా తన బాధని ఆ దేవుడికి చెప్పుకుంటుంది అర్పిత. ముహూర్తం టైం అవ్వటంతో అమ్మ వధువులని తీసుకురండి అని పంతులు గారు పిలవటంతో అర్పితాని తీసుకురావటానికి లోపలికి వస్తారు. అర్పిత తల్లి నీలవేణి గారు. తల్లి రాకని గమనించి కన్నీళ్లు తుడుచుకొని లేని నవ్వు నటిస్తూ తన తల్లి వెంట వెళ్ళింది అర్పిత. ఆ అబ్బాయి కూడా రెడీ అయి మండపంలో కూర్చుంటాడు. ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయి అర్పిత నువ్వు నా సొంతం అవ్వటానికి. నువ్వు ప్రేమగా ఒక చూపు చూస్తే చాలు అనుకున్నా, కానీ ఈరోజు నువ్వు పూర్తిగా నాదానివి అవుతున్నావు అంటానే నాకు అసలు ఊపిరి ఆడట్లేదు అని మనసులోని అర్పిత కోసం ఎన్నో ఊసులు ఊహించుకుంటున్నాడు మదన్ పెళ్ళి కొడుకు. అర్పిత ఇలా చేసింది లాయర్ అవ్వాలి అనేది తన డ్రీమ్. కానీ ఆ డ్రీమ్ని ఇలా మధ్యలోనే పెళ్ళి అనే బంధంతో చెరిపేస్తారు అర్పిత పేరెంట్స్. పెళ్లి పట్టు చీరలో చాలా ముద్దుగా ఉంది అర్పిత. ఆమెని రెప్ప వేయకుండా చూస్తున్నాడు మదన్. నాయన, అమ్మాయిని తర్వాత చూడొచ్చు, జీవితంతా నీ పక్కనే ఉంటుంది, కానీ ముందు పూజ చేయి నాయనా, ముహూర్తానికి ఆలస్యం అయ్యింది అని అంటాడు పంతులు. అతని మాటలకు అందరూ నవ్వుకుంటే అర్పిత ఏమనుకుంటుందో అని ఆమెను భయంగా చూస్తాడు. కానీ అర్పితలో ఎలాంటి చలనం లేదు. అసలు ఆమె మెదడికి ఆ మాటలేవీ ఎక్కట్లేదు. నిర్జీవంగా కూర్చుంది. ఆమె ఏం రియాక్ట్ అవ్వకపోవటంతో సిగ్గుపడుతుందేమో లేక భయం వేసేలా కూర్చుందేమో అనుకుంటాడు. కానీ ఆమెకు ఇష్టం లేదేమో అని మాత్రం అనుకోడు. పూజ తంతు ముగిసింది. నాయన, అమ్మాయికి తాలిబొట్టు కొట్టు బాబు అని పంతులు గారి తాళి ఇవ్వటంతో మదన్ ఆ తాళి తీసుకుంటాడు చాలా హుషారుగా. పంతుల మాటలు విని అర్పితలో అలజడి మొదలయ్యింది. దేవుడా ప్లీజ్ కాపాడు అని మదన్ అందరినీ ఒకసారి చూసి చాలా సంతోషంగా అర్పిత మెడలో తాళి కట్టడానికి బెండవుతాడు. ఇద్దరు ఆడవాళ్ళు అర్పిత జడని పైకి లేపుతారు. లోపల చాలా ఏడుస్తుంది అర్పిత. నా లైఫ్ నాశనమయ్యింది అని. మదన్ బెండై తాళి కడదామని అర్పిత దగ్గరకు వస్తాడు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో తెలియదు ఒక పెద్ద గ్యాంగ్ ఆ కళ్యాణ మండపంలోకి ఎంటర్ అయి వస్తారు పెద్ద పెద్ద గన్స్తో. తాళి కడుతున్న మదన్ని ఇద్దరు బండగా ఉండి బాడీగార్డ్స్ గెటప్స్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మదన్ని తాళి కట్టకుండా ఆపేస్తారు. అందరూ షాకే చూస్తారు. మదన్ పేరెంట్స్ ముందుకు వచ్చి, హే ఎవర్రా మీరు, నా కొడుకు నీకెందుకు అలా నా కొడుకుని ఎందుకు అలా పట్టుకున్నారు, మీకేమన్నా పిచ్చా, వదలండి అని బాడీ గార్డ్స్ని తిడతాడు. ముందుకు వస్తాడు మదన్ తండ్రి మోహన్ గారు. హే అక్కడే ఆకు, ఇంకొక అడుగు ముందుకు వేసినా నీ కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, అర్థమయ్యిందా అని బెదిరిస్తారు బాడీ గార్డ్స్. హే వద్దు వద్దు ప్లీజ్, మా కొడుకుని ఏం చేయకండి, అంజీ వెనక్కి జరుగు, అసలు ఎవరు మీరు అని అడుగుతాడు మోహన్. వెయిట్ చేయండి, మా బాస్ వస్తాడు. హే ఎవర్రా మీరు, ఏం జరుగుతుంది ఇక్కడ అని వాళ్ళ చేతుల్లో బందీ అయిన మదన్ ఆవేశంగా వాళ్ళపై అరుస్తాడు. తాళి ఇంకా తన మెడలో పడలేదు అని అర్థమై అప్పటి వరకు మూసుకున్న కళ్ళు తెరిచి అక్కడ జరిగేది చూసి షాక్ అయ్యింది అర్పిత. పెళ్ళి ఆగిపోయినందుకు హ్యాపీగా ఉన్నా కానీ ఎందుకు ఆపారు, మదన్ని ఎందుకు పట్టుకున్నారు అర్థం కాక జరిగేది చూస్తుంది అర్పిత. అర్పిత తల్లి పేరెంట్స్ ఆ బాడీగార్డ్స్ దగ్గరికి వచ్చి, ప్లీజ్ మల్లుడు గారిని వదిలేయండి, మా అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని
వేడుకుంటారు. హే చుప్, ఎవరూ మాట్లాడకండి, కాసేపట్లో మా బాస్ వస్తాడు, ఆయనే అన్నీ చూస్తాడు అని అందరితో గన్స్ చూపించి ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే అందరినీ పెట్టెల్ని కాల్చినట్టు కాలుస్తాం అని అందరినీ భయపెడతారు ఆ గార్డ్స్. అందరూ ఆ గన్స్ చూసి భయపడి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసి బిక్కుమొహం వేసుకొని చూస్తున్నారు. హే ఏంటిది, ఎవరు మీరు అని అర్పిత పైకి లేచి అడుగుతుంది. మేడం మీరు కూర్చోండి, మీరు టెన్షన్ పడకండి, కాసేపట్లో మా బాస్ వస్తున్నాడు, వచ్చాక చెప్తారు, మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి, కూర్చోండి అని వాళ్ళ గ్యాంగ్లో ఒక మెంబర్ని పిలుస్తాడు. అతను వచ్చి అర్పితకి కూల్ డ్రింక్ ఇస్తాడు. అందరూ షాక్ అవుతారు. అర్పితకి రెస్పెక్ట్ ఇస్తుండే అర్పిత డౌట్గా షాక్గా వాళ్ళ బిహేవియర్కి, ఏ నేనేం అడుగుతున్నా మీరేం చెప్తున్నారు, నాకేం అక్కర్లేదు, మీ చూస్, ముందు అతన్ని వదలండి అంటుంది కోపంగా. మేడం ఎంతకంటే ఎక్కువ చెప్పలేం అని సైలెంట్ అయిపోతారు ఆ గార్డ్స్. అసలు అందరూ షాక్, ఏమవుతుంది ఏం అవ్వబోతుందో అని. మదన్కి చాలా కోపం వస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నాడు. అసలే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి, ఎక్కువ మాట్లాడితే అందరినీ ఏం చేస్తారు అనే భయంతో సైలెంట్ అయిపోతాడు. 1-2 నిమిషాలకు ఆ కళ్యాణ మండపంలోకి ఒక పడవ లాంటి కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు రాగానే గార్డ్స్ అలర్ట్ అయి ఆ కార్ డోర్స్ ఓపెన్ చేస్తారు. అందులో నుండి ఒక వ్యక్తి దిగుతాడు, చాలా స్టైల్గా, కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని, చేతికి రాయల్ వాచ్, బ్లాక్ కలర్ షూట్లో, వైట్ స్కిన్, సిల్కీ హెయిర్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అమ్మాయిల కళల రాకుమారుడల ఎవరు చూసినా ఇట్టే ప్రేమలో పడిపోతారు. అంత బాగున్నాడు ఆ వ్యక్తి. రాయల్గా కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టి వేదిక దగ్గరకు వెళ్ళి కళ్ళకి ఉన్న గూగుల్స్ తీస్తాడు. అతన్ని చూసిన మదన్ షాక్ అయి, మిస్టర్ సిద్ధార్థ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఎస్ మిస్టర్, నేనే సిద్ధు, సిద్ధార్థ్ వర్మ, నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మిస్టర్ మదన్ అంటాడు కళ్ళకి గూగుల్ తీస్తూ. ఎస్ మిస్టర్, కానీ మీరెందుకు నా పెళ్ళిని ఆపాలి అనుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు మిస్టర్ అంటాడు మదన్ కోపంగా. రీజన్ ఉంది మిస్టర్ మదన్, అందుకే కదా ఇంత కష్టపడి పెళ్ళి ఆపాను అంటాడు ఈవిల్ స్మైల్తో. ఏంటా రీజన్ మిస్టర్? రీజన్ ఏంటి అంటే, నీకు అర్పిత అంటే ఇష్టం, కానీ అర్పితకి నువ్వంటే ఇష్టం లేదు అంటాడు. సిద్ధార్థ మాటలకు అర్పిత షాక్ అయి, ఇతనికి ఎలా తెలుసబ్బా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని, అయినా ఎవరబ్బా ఇతను, ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని సిద్ధుని ఎక్కడ చూశాను అని గుర్తు చేసుకొని పనిలో పడింది అర్పిత. మదన్ షాక్ అయి, హలో మిస్టర్, మైండ్ యువర్ వర్డ్స్, ఇద్దరం ఇష్ట ప్రకారమే చేసుకుంటున్నాం, మధ్యలో మీ బాధ ఏంటి అంటాడు చిరాగ్గా మదన్. ఇష్ట ప్రకారం కాదు మిస్టర్ మదన్, బలవంతంగా చేసుకుంటున్నారు, అందుకే ఆపేశాను అంటాడు మదన్ చిరాగ్గా. వాట్, ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా తెలుస్తుందా మిస్టర్ సిద్ధార్థ్ అంటాడు ఆవేశంగా. తెలుసు మిస్టర్, నేనేం మాట్లాడుతున్నానో, కానీ నీకే కరెక్ట్ సమాధానం దొరకలేదు. నేను చెప్పేది నిజమే కాదు, ఆ అమ్మాయి కన్నా ఆ మహానుభావులని అడగండి అంటాడు యాటిట్యూడ్గా. సిద్ధార్థ్ కాన్ఫిడెంట్గా చెప్పడంతో అనుమానంగానే అర్పిత తల్లిదండ్రుల్ని చూస్తాడు అతను. చెప్పేది నిజమేనా అని. వాళ్ళేం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటారు. అందరి ముందు ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళు అలా తలదించుకోగానే ఆ బాడీ గార్డ్స్ నుండి విడిపించుకొని ఫాస్ట్గా అర్పిత పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఏం చెప్పకుండా అలా తలదించుకుంటే, ఏంటి మావయ్య అర్థం అంటాడు మదన్ ఆవేశంగా. అతను అలా వెళ్తుంటే అతని వెనకే మళ్ళీ వచ్చిన గార్డ్స్ని మధ్యలోనే ఆపేస్తాడు సిద్ధార్థ్. వెయిట్ అని అతని ఇంటెన్షన్తో అక్కడే ఆగిపోతారు గార్డ్స్. మదన్ అలా అడగగానే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అంతమందిలో పరుగు పోతుంది. ఆల్రెడీ పెళ్ళైపోయి అవమానంగా ఫీల్ అయిపోయాం, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ తడబడుతున్నారు అర్పిత పేరెంట్స్. మాట్లాడరే అని అంటాడు మదన్ వాళ్ళ మౌనం భరించలేక. వాళ్ళేం చెప్తారు మదన్ గారు, నేను చెప్తాను అంటూ మదన్ ముందుకు వస్తుంది అర్పిత. ఆమె మాటలకు ఆశ్చర్యపోయి, ఏంటి అర్పిత, ఏం చెప్తావు అంటాడు మదన్ కొంచెం భయంగా. ఆమె ఎక్కడ ప్రేమించలేదు అంటుందో అని అతని భయం. వాళ్ళు చెప్పలేని నిజం, నేను చెప్పాలి అన్నా నన్ను చెప్పనివ్వకుండా ఆపేసిన నిజం అంటుంది అర్పిత బాధగా. ఏంటా నిజం అర్పిత? మీరంటే నాకు ఇష్టం లేదు మదన్ గారు అని అంటుంది ముక్కుసూటిగా. ఆమె మాటలకు షాక్ అయి, ఏం మాట్లాడుతున్నావు అర్పిత, ప్రేమించకపోవటం ఏంటి అని అంటాడు అర్థం కాక. నిజమే మదన్ గారు, నేను చెప్తుంది, నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు, ఆ ఇంటెన్షన్ నాకు లేదు. ఆ ఇంటెన్షన్ లేనప్పుడు
మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు అని అంటాడు కోపంగా. ఎందుకు అంటే మా పేరెంట్స్ వస్తాను అని బెదిరించారు, అందుకే, కేవలం అందుకే ఒప్పుకున్నాను అని అంటుంది అంతకంటే కోపంగా. ఆమె మాటలకు షాక్ అయి, వాట్, నిన్ను బెదిరించారా? ఏం మాట్లాడుతున్నావు అర్పిత అంటాడు షాక్గా. నిజం మదన్ గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నేను చాలా చెప్పి చూశాను, కానీ వీళ్ళు వినలేదు. మీ అమ్మాయి చెప్పింది నిజమేనా అని అర్పిత పేరెంట్స్ని అడుగుతాడు కోపంగా. నిజమే బాబు అంటాడు ముభావంగా. నేను అడిగితే అలా ఎందుకు చెప్పారు మావయ్య? తనకి నేనంటే ఇష్టమే అని మీరు అలా చెప్పటం వలనే ఎక్కడి వరకే వచ్చాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి అంకుల్? డబ్బా? దానికోసమే నాకు ఇది చెయ్యాలి అనుకున్నారా? మదన్ మాటలకు ఏం సమాధానం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక కన్నీళ్లతో తలదించుకుంటారు అర్పిత పేరెంట్స్. మీ మౌనం నాకు సమాధానం కాదు అంటాడు మదన్ ఆవేశంగా. ఆగండి మదన్ గారు, నేను చెప్తా అసలు కారణాలేంటో. ఏంటవి? నేను అసలు వాళ్ళ కూతుర్నే కాదు, అందుకే అలా చేశారు అంటుంది కన్నీళ్లతో. అర్పిత మాటలకు మదన్తో సహా అందరూ షాక్. ఒక్కరి తప్ప, మన సిద్ధార్థ్. ఏం మాట్లాడుతున్నావు అర్పిత? వీళ్ళు నీ పేరెంట్స్ కాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. నిజమే మదన్ గారు, నేను వాళ్ళ కూతుర్నే కాదు, అలా అని బంధువుని కాదు. రోడ్డుపై దొరికితే తెచ్చుకొని పెంచారు, అలా అని మమకారంతో పెంచలేదు. నా వల్ల లాభం వస్తుంది అని పెంచారు అని తల్లిదండ్రులు కానీ ఆ ఆధర్మ దంపతులను చూస్తూ చెప్తుంది. ఏం లాభం అని చేశారు? అర్పిత నన్ను అమ్ముకోవటానికి అంటుంది కన్నీళ్లతో. వాట్, అమ్ముకోవటానికా? అమ్ముకోవటానికా? తనేమన్నా వస్తువా? అలా ఎలా అమ్మేస్తారు మావయ్య అంటాడు. అర్పిత తండ్రి కానీ తండ్రి రాఘవేంద్ర గారిని. మమ్మల్ని క్షమించండి బాబు, మేము అలా చేసి ఉండకూడదు, కానీ తప్పని పరిస్థితుల్లో చెయ్యవలసి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని మదన్ కాళ్ళపై పడతాడు. ఏమక్కర్లేదు, మీ ముసళ్ళ కన్నీళ్ళు నన్ను నమ్మించి మోసం చేశారు. మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ అసలు తను కనీసం ఇష్టపడటం కూడా లేదు. చాలా పెద్ద తప్పు చేశారు, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను అంటాడు మదన్ బాధగా. ఐఆమ్ సారీ మిస్టర్, నేను వీళ్ళకి చెప్పాను, కానీ నన్ను అస్సలు మాట్లాడనివ్వలేదు. ఏం చెయ్యాలో, ఎలా ఈ పెళ్లి ఆపాలో కూడా అర్థం కాలేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. ఎలా అయినా ఆపాలి అనుకున్నా, నేను ఆపకుండానే ఈ పెళ్ళి ఆగిపోయింది. ఎప్పటికైనా మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిని చేసుకోండి అని అంటుంది అర్పిత కన్నీళ్లతో. నువ్వే లేనప్పుడు వేరే అమ్మాయి నాకెందుకు అర్పిత? చాలా ప్రేమించాను నిన్ను, కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. ఎనీవే, నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి, వెళ్ళు ఇక్కడి నుండి అంటాడు కోపంగా. అది కాదు మదన్ గారు, నేను చెప్పేది వినండి ఒకసారి అని ఇంకా ఏదో చెప్పాలి అని చూస్తున్న అర్పిత మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ, ప్లీజ్ అర్పిత, నాకు నీతో వాదించే ఓపిక లేదు, నువ్వెప్పుడు నాకు కనపడకు, వెళ్ళు ప్లీజ్ అని రెండు చేతులు జోడించి అర్పితాని వేడుకుంటాడు మదన్. మదన్ అలా చేస్తుంటే కన్నీళ్లతో మదన్ని చూసి, ఐఆమ్ సారీ, సో సారీ అని వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసి, మీ కారణంగా ఈరోజు నేను ఇలా అందరిలో దోషిలా నిలవలసి వచ్చింది. మీరు నన్ను ప్రేమగా చేరదీశారు అనుకున్నా, కానీ ఇలా నన్ను ఒకరికి బేరం పెట్టి నన్ను ఒక వస్తువును చేస్తారు అనుకోలేదు. థ్యాంక్స్, నన్ను చేరదీసి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చినందుకు అని రఘువదన్ నీలవేణి గారి చేతులు ఎత్తి దండం పెడుతుంది. అర్పిత అలా చేసినందుకు కోపం, ఆవేశం ఒకేసారి వస్తుంటే అర్పిత ముందుకు వచ్చి, నీ వల్లే ఈరోజు నేను, నా భర్త అందరిలో దోసులాగా నిల్చున్నాం, కేవలం నీ వల్లే. నువ్వు కనుక సైలెంట్గా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని అర్పితాని కొట్టడానికి చెయ్యెత్తుతుంది నీలవేణి. నీలవేణి కొడుతుంది అని గట్టిగా కళ్ళు మూసుకొని భయంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది. ఎంతకీ చెంప మీద దెబ్బ పడకపోయేసరికి కళ్ళు తెరిచి తన ఎదురుగా జరుగుతున్న సీన్ చూసి ఆశ్చర్యపోతుంది అర్పిత. అసలు ఏం జరుగుతుంది అంటే, అర్పితాని కొట్టడానికి నీలవేణి చెయ్యి ఎత్తగానే ఆ చేతిని అర్పిత చెంపపై పడకముందే మన సిద్ధు పట్టుకుంటాడు. అందుకే అర్పిత ఆశ్చర్యంగా చూస్తుంది. హే, నీకేమైనా మెంటలా? తనని కొడుతున్నావు? ఇంకొకసారి అర్పిత పైన చెయ్యెత్తావో ఆ చెయ్యిని అక్కడికెక్కడే నరికేస్తాను అంటాడు గంభీరంగా. అతని వాయిస్లోని బేస్కి వణికిపోతూ ఒక అడుగు వెనక్కి వేసి భయంగా చూస్తుంది సిద్ధుని. అతని అర్పిత కోసం అలా స్టాండ్ తీసుకోవటం అక్కడ అందరూ షాకింగ్గా ఉంటుంది. మదన్, అర్పిత ఫ్యామిలీతో సహా
అర్పిత సిద్ధుని ఎక్కడ చూసిందో అర్థం కాక ఆలోచిస్తూ ఏదో స్ట్రైకే, ఇతను అతనే కదా, ఆ రోజు నేను అక్కడ చూసిన అబ్బాయే కదా, అసలు నన్ను ఎందుకు పెళ్లి నుండి ఎస్కేప్ చేశాడు, అసలు ఇతని ఇంటెన్షన్ ఏంటి అని సిద్ధు గురించి ఆలోచిస్తుంది అర్పిత. చూడండి, మీరు ఆడవాళ్ళు కాబట్టి ఇంత మర్యాదగా చెప్ప, అదే మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండే కథ వేరేగా ఉండేది. ఇంకొకసారి నా అర్పిత ఒంటిపై నీ చెయ్యపడితే అని నాలిక మడత పెట్టి మరీ వార్నింగ్ ఇస్తాడు సిద్ధు. సిద్ధు అన్న మాటలు అందరూ విన్నారు, కానీ నా అర్పిత అన్న మాట మదన్ మాత్రమే విన్నాడు. అందరూ అతని వార్నింగ్ ఇచ్చిన దగ్గరే స్ట్రైక్ అవుతారు. ఇతనేంటి నా అర్పిత అంటున్నాడు, ఒకవేళ అర్పిత ఇతన్ని లవ్ చేసిందా, అసలు ఏంటి ఇతను నాకు అర్థం కాడు అని సిద్ధార్థ్ అసలు ఎందుకు వచ్చాడు అని తెగ ఆలోచిస్తున్నాడు మదన్. నీలవేణి గారికి వార్నింగ్ ఇచ్చి అర్పితాని చూసి ఆమె చేతులు పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. అతను అలా చేతులు పట్టుకోగానే కంగారి వచ్చేసి తన చేతుల్ని వెనక్కి తీసుకుంటుంది. కానీ సిద్ధార్థ్ ఆమెకి ఛాన్స్ ఇవ్వడు, ఆమెను మరింత గట్టిగా పట్టుకుంటాడు. సిద్ధార్థ్ అర్పిత చేతులు పట్టుకోగానే బాధగా చూస్తాడు వాళ్ళ వైపు. ఆమెను అలా పట్టుకోవటం ఎందుకు మదన్కు నచ్చలేదు. అలా అని ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే ఆమె తను ఇష్టం లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఏ హక్కుతో అడగను అని మౌనంగా జరిగేది చూస్తున్నాడు మదన్. మదన్ బాధపడటం అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన కొడుకు పరిస్థితి ఇలా మారటానికి కారణమైన అర్పిత తల్లిదండ్రుల మీదే విపరీతంగా కోపం వస్తుంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉంటారు. అంతమందిలో పరువు తీసుకోవటం ఇష్టం లేక ఇప్పటికే పెళ్ళాగిపోయింది, సగం పరిపోయింది అని వాళ్ళ బాధ. సిద్ధు అర్పిత కళ్ళల్లోకి చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడుగుతాడు. సిద్ధు మాటలకి అందరూ షాక్. అర్పిత డబుల్ షాక్ అయి ఏం మాట్లాడుతున్నారు అసలు, మీరెవరో కూడా నాకు తెలియదు, అలాంటిది మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అని అంటుంది భయంగా. ఆమె మాటలకు నవ్వుతూ నువ్వు ఆ రోజే ప్రపోజ్ చేశావుగా, ఇంకా కావాలి, నేను ఎవరో తెలియకుండా ప్రపోజ్ చేశావా అని అంటాడు అల్లరిగా నవ్వుతూ. హలో మిస్టర్, ఆ రోజు మా కాలేజ్లో డేర్ కోసం చెయ్యమంటే చేశాను, అయినా ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేశానుగా ఇదంతా డేర్ కోసం చేశాను అని చెప్పావు, కానీ నువ్వు ప్రపోజ్ చేసిన రోజే నీకు పడిపోయా, నచ్చేసావు, అందుకే ఇంత రిస్క్ చేసి ఈ పెళ్ళి ఆపాను. ఒకవేళ నీకు మదన్ అంటే ఇష్టం ఉంటే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నేను వచ్చేవాడినే కాదు, కానీ నీకు ఇష్టం లేదు అని ఏ రోజైతే తెలిసిందో ఆ రోజే ఫిక్స్ అయ్యా నేను నేనే చేసుకోవాలి అని. అతని మాటలకు ఆశ్చర్యపోతుంది. కానీ మీ గురించి నాకేం తెలియదు, అలాంటిది నేనిలా మిమ్మల్ని అని తడబడుతున్న అర్పిత చేతులని ఇంకా గట్టిగా పట్టుకుని ఐ ఆమ్ దే ఫర్ యూ ఆల్వేస్, నువ్వు లాయర్ అవ్వాలి అనేదే నీ కోరిక, నేను నెరవేరుస్తా, అందరినీ వదిలే, ఈ బంధాలు నీకు అక్కర్లేదుమా, నీకు నేనున్నాను అంటాడు ఎమోషనల్గా. అతని మాటలకు వశమవుతూ థ్యాంక్స్ అంటుంది కన్నీళ్ళతో. నన్ను మీరైనా అర్థం చేసుకున్నారు అంటుంది. నేనే అర్థం చేసుకుంటామా, ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంటాడు. ఎంతో ప్రేమగా అతని మాటలకు చిన్నగా నవ్వుకొని అయితే అందరిలో నన్ను బాధ పెట్టను అంటారు అంతేనా, బాధ పెట్టను, నెవర్ అని అర్పిత చేతిలో తన చెయ్యి వేసి ప్రామిస్ అంటాడు. సిద్ధు మాటలకి అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆమెను ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అని. మదన్కి అసలు ఊపిరాడనంత బాధ కలుగుతుంది. అర్పిత తన కళ్ళ ముందే ఇలా ఒకరికి సొంతమవుతుంటే తట్టుకోలేక కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్తాడు. అర్పిత నవ్వి నన్ను ఈ బంధాల నుండి విముక్తురాన్ని చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారా? అయ్యాను, నీ గతమేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, అన్నీ తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నా. అర్పిత గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి నన్ను భరించగలను, నా వల్ల ఏ ప్రాబ్లం లేదు, వచ్చినా నన్ను బాధ పెట్టను అని అంటున్నారు. ఒకవేళ నా చెయ్యి విడిచిపెట్టాల్సి వస్తే ఏం చేస్తారు, అందరిలా నన్ను బలి చెయ్యరు కదా అంటుంది నవ్వుతూ. చూడు అర్పిత, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నీతో పాటే నా అడుగులు, నీతో పాటే నా కష్టాలు, అన్నీ నువ్వే అనుకుంటూ ఇంకా నువ్వు ఎలా చెప్తే అలా నమ్ముతాను అని అర్పిత చేతులు వదిలి మండపంలో మదన్ వదిలేసిన తాళిని తీసుకువచ్చి అందరి ముందు నిల్చుని అతిథులు సాక్షిగా నువ్వు నా దానివి అని ఆమె రియాక్ట్ అయ్యేలోపే ఆమె మెడలో తాళి కడతాడు. సిద్ధార్థ్ తాళి కట్టగానే వాళ్ళపై అక్షింతలు పడతాయి ఆశీర్వాదం ఇస్తూ. వచ్చిన అతిథులే అవి వేస్తారు. మదన్ తాళి కట్టే ముందు కదా సిద్ధార్థ్ వస్తాడు. వాళ్ళపై వెయ్యాలి అనుకున్న అక్షంతలు ఇలా సిద్ధు అర్పితాల మీద పడతాయి. బంగారు తాడు ఆమె మడిలో పచ్చగా మెరవటంతో ఆ తాళిని తన చేతుల్లో తీసుకుని కన్నీళ్లతో సిద్ధును చూస్తుంది. సిద్ధు ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు.
అతను అలా చేయగానే నీలవేణి రఘునందన్ గారు వాళ్ళ కోపాన్ని అణుచుకొని జరిగేదే చూస్తున్నారు. సిద్ధార్థ అలా చేయగానే కంగారు పడుతూ చుట్టూ చూడలేక తలని కిందకు దించేస్తుంది. మదన్ అక్కడి నుండి వెళ్ళగానే అతని తల్లిదండ్రులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అర్పిత చెయ్యి పట్టుకొని ఆమెను తీసుకుని మండపం దిగి, అర్పిత నా భార్య మిస్సెస్ సిద్ధార్థ్ అని ఆమె భుజం పట్టుకొని భుజం మీద చెయ్యి వేసి అందరి ముందు గర్వంగా చెప్తాడు. అందరూ నవ్వుతూ బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ సిద్ధార్థ్ అని మళ్ళీ ఒకసారి అందరూ ఆ జంటని బ్లెస్సింగ్ చేసి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళగానే తన బాడీ గార్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆమెను తీసుకుని మండపం బయటకు వస్తాడు. సిద్ధార్థ్ అర్పితతో కలిసి జంటగా బయటకు రాగానే బయట ఉన్న అతని సెక్యూరిటీ సిద్ధార్థ్ కార్ డోర్ ఓపెన్ చేస్తారు. అంతమంది సెక్యూరిటీస్ చూసి అర్పిత షాక్ అవుతుంది. సిద్ధార్థ్ నవ్వుతూ ఆమెను కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ వైపుకు వెళ్ళి కళ్ళతోనే సెక్యూరిటీకి ఏదో చెప్పు, తను కూడా కారులో కూర్చోమని కార్ స్టార్ట్ చేస్తాడు. సిద్ధార్థ్ సెక్యూరిటీ అందరూ సిద్ధార్థ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అక్కడ అంతా క్లియర్ చేసి సిద్ధార్థ్ ఇవ్వమన్న చెక్ అర్పితకు పెంచిన వాళ్లకు ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తారు. నీలవేణి ఆ చెక్ చూసి మండిపడుతుంటే నీలవేణి ఆ చెక్ ఇటివ్వు అంటాడు రఘునందన్ గారు. ఆ డబ్బులు ఏం చేసుకుంటామండి, మనకు ఎక్కడ సరిపోతాయి, మన అప్పు మాత్రమే తీరుతుంది, మనం బ్రతకటానికి పనికిరాదు, అబ్బాయి తీరుతుంది అని ఆమె చేతిలో చెక్ తీసుకొని పద ఎక్కడి నుండి అని ఆమెను తీసుకొని వెళ్తాడు. సిద్ధార్థ్ కార్ స్టార్ట్ చేయగానే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఒక్క రోజులో తన లైఫ్ ఇలా మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అర్పిత. ఇలా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు దిగమింగుకొని లా పూర్తి చేసింది. తీరా తన కల నెరవేరే సమయానికి ఇలా పెళ్లి అనే బంధములోకి బలవంతంగా తోసేయాలి అని చూశారు. దేవుడు ఆమె బాధ విన్నాడేమో తన లైఫ్లోకి సిద్ధార్థని పంపించాడు. సిద్ధార్థ రాకపోయింటే ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. కానీ సిద్ధార్థని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. కాలేజీలో ఏదో సరదాగా ప్రపోజ్ చేస్తే అది సిద్ధార్థ్ సీరియస్గా తీసుకొని తన కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాడా అని ఆశ్చర్యపోతుంది అర్పిత. అలా ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంటుంది. ఆమె బాధలో ఉంది అని ఇప్పటి వరకు ఆమెను కదిలించే సాహసం చేయలేకపోతున్నాడు. ఆమె పడుకోగానే మెల్లిగా కారు ఆపి సీట్ని ఆమె కంఫర్ట్కి అడ్జస్ట్ చేసి మళ్ళీ డ్రైవింగ్కి స్టార్ట్ చేస్తాడు సిద్ధు. అర్పితని వేరే వాళ్ళతో ఊహించుకోలేక అక్కడి నుండి వచ్చిన మదన్ నేరుగా ఇంటికి వెళ్ళి అతని ఒంటిపై ఉన్న పెళ్లి బట్టలు విప్పేసి నార్మల్ డ్రెస్ వేసుకొని బాల్కనీలోకి వెళ్ళి వైన్ సిప్ చేస్తూ అర్పిత గురించి ఆలోచిస్తాడు. మదన్ అలా హడావిడిగా లోపలికి వెళ్ళగానే భయపడిన మదన్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతారు. అర్పిత దక్కలేదని మదన్ ఏం చేసుకుంటాడు అన్న భయంతో వాళ్ళు అలా డోరు కట్టగానే బాల్కనీలో ఉన్న మదన్ రూమ్లోకి వచ్చి మా నేనేం చేసుకోను కంగారు పడకండి అని రూమ్ డోర్ ఓపెన్ చేయకుండానే చెప్పి మళ్ళీ బాల్కనీలోకి వెళ్తాడు. కొడుకు బాధపడుతున్నాడు అని అర్థమై మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. బాల్కనీలోకి వెళ్ళి మళ్ళీ వైన్ షిప్ చేస్తూ సిద్ధార్థ్ గురించి ఆలోచన మొదలుపెట్టాడు మదన్. అసలు ఈ సిద్ధార్థ్ బెంగళూరులో కదా ఉంటాడు, ఎక్కడికి అసలు రావడానికి కూడా ఇష్టపడు అని విన్నాను. కానీ అసలు అర్పిత కోసం ఎందుకు వచ్చాడు? అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇలా అర్పిత కోసం రావడం ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. ఐ థింక్ సంథింగ్ ఈజ్ రాంగ్, అదేంటో తెలుసుకోవాలి అని వైన్ షిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు. సిద్ధు ఇంకా కార్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. గంట సేపైనా ఇంకా ఏ ప్లేస్లో సిద్ధార్థ గారు ఆపకపోవటంతో అప్పుడే కళ్ళు తెరిచిన అర్పిత స్ట్రేంజ్గా చూస్తూ మనం ఎక్కడ ఉన్నాం అని అడుగుతుంది. ఇంకా రీచ్ కాలేదమ్మా, నువ్వు పడుకో కాసేపు, మన ఇల్లు రాగానే నేనే లేపుతాను నిన్ను అని ప్రేమగా ఆమె తల నిమురుతాడు. నిద్ర రావటం లేదు, ఇలానే కూర్చుంటా కాసేపు. ఓకే అనే కారు ఆపి బ్యాగ్కి బెండ్ చేసిన సీట్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి ఓకే కూర్చో సరిగ్గా అంటాడు. ఓకే అని కూర్చొని బయట వ్యూ చూస్తుంది. నైట్ కావటానికి ఉంటుంది. ఈవినింగ్ టైం చాలా బాగుంది. తల బయటకు పెట్టి చూస్తుంది అర్పిత. ఆమెని మురిపెంగా చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు సిద్ధు. చాలాసేపటి నుండి డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా అడ్రస్ రావటం లేదు ఏంటి అని సిద్ధును చూసి మీ ఇంటికి దారి మర్చిపోయారా? చాలాసేపు నుండి మనం ట్రావెల్లోనే ఉన్నాం అని అడుగుతుంది. మర్చిపోలేదు, ఇంకా టైం ఉంది అని అంటాడు నవ్వుతూ. ఏంటి ఇంకా టైం ఉందా? కానీ చాలాసేపు అయ్యింది కదా. ఇల్లు మాత్రం రావటం లేదు, నాకు ఆకలిగా ఉంది అని మొహం క్యూట్గా పెట్టి అడుగుతుంది అర్పిత. ఆకలిగా ఉందా? వెయిట్ అని చుట్టూ చూస్తున్నాడు. ఎక్కడా రెస్టారెంట్స్ కనపడకపోయేసరికి కొంచెం సేపు ప్లీజ్, ఎక్కడ రెస్టారెంట్స్ లేవు, ఎక్కడైనా కనపడితే ఆపుతా,
అప్పటి వరకు ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు, ఓకేనా? ఓపికే, ఓకేలే, ఓపికే పడతాను అని సైలెంట్గా కూర్చొని మళ్ళీ విండో నుండి మొహం బయటకు పెట్టి బయట ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ఒక 20 నిమిషాలకి ఒక పెద్ద రెస్టారెంట్ ముందు కారు ఆపి అర్పిత ఉన్న వైపుకి వచ్చి డోర్ ఓపెన్ చేసి కమ్ అంటాడు. ఓకే అని కారు దిగి చుట్టూ చూస్తూ ఇది ఏ ప్లేస్ అండి అని వినయంగా అడుగుతుంది అర్పిత. ఆమె చేతులు పట్టుకొని ఇది హైదరాబాద్ బెంగళూరుకి మధ్య హైవే అంటాడు. అర్పిత షాక్ అయి ఏంటి బెంగళూరు హైదరాబాద్కి మధ్యలో ఉన్నామా మనం? హామ్ అంటాడు చిన్నగా. కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అయోమయంగా అడుగుతుంది. ఎందుకు అంటే మనం బెంగళూరులో ఉంటాం కాబట్టి. వాట్, మనం బెంగళూరులో ఉంటామా? హామ్ అక్కడే ఉంటాం అని అంటాడు. అవునా, మనం ఇప్పుడు బెంగళూరులో వెళ్ళాలా అంటుంది అసహనంగా ఫీల్ అవుతూ. ఏ ఏమయ్యిందిమా, ఎందుకు, నీకు బెంగళూరు అంటే ఇష్టం లేదా అని ప్రేమగా అడుగుతాడు. అలా కాదండి, నేను చేసింది అక్కడే, నావన్నీ అక్కడే ఉన్నాయి అందుకే అంటుంది మొహం విచారంగా పెట్టుకొని. ఆమె మాటలకు గట్టిగా నవ్వుతాడు. అర్పిత ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు నవ్వుతున్నారండి అంటుంది అమాయకంగా మొహం పెట్టి. పిచ్చి పిల్ల, నేను ప్రేమిస్తున్నాను అంటే కేవలం పెళ్లి చేసుకొని ఏదో వస్తువుని చూసినట్టు చూడటం కాదుమా. నువ్వు నాదానివి అవుతున్నావంటే నీ ఇష్టాలు, నీ కష్టాలు, నీతో ఉండే ప్రతి ఒక్కటి నీతోనే ఉంచేసే అంత ప్రేమ అని అర్థం. అలాంటిది నీ స్టడీ గురించి ఏం తెలుసుకోకుండానే ఇక్కడి వరకు తీసుకొచ్చాను అని ఎలా అనుకున్నావు? అర్పిత సిద్ధు మాటలకు ఆశ్చర్యపోతూ అంటే నా స్టడీకి సంబంధించిన విషయాలన్నీ మీకు తెలుసా అంటుంది. తెలుసు, తెలిసే నిన్ను చూసుకున్నామా, టెన్షన్ అవ్వకు, నీ సర్టిఫికేట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవునా, మీరెప్పుడు తెచ్చారు? నేను ఇంకా ఫీజు కట్టలేదు కదా. అంటే మీరే కట్టి తీసుకొచ్చారా? హామ్ అవునమ్మా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. అలా చేసినప్పుడు ఆమె కళ్ళల్లో మెరుపు సిద్ధు చూపుని దాటిపోలేదు. ఇట్స్ ఓకేమా, నీకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయొచ్చు, నా తరపున ఏ అబ్జెక్షన్ లేదు, ఓకేనా? హామ్ ఓకే అని కన్నీళ్లతో సిద్ధుని చూస్తుంది. వద్దు, ఈ కన్నీళ్లు చూడటానికి కాదు నేను నిన్ను చేసుకుంది, అస్సలు వద్దు అని ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె చెయ్యి పట్టుకొని రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. విఐపి హాల్ బుక్ చేసి ఆమెను తీసుకొని వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. ఆమె హాల్ చూసి షాక్ అవుతుంది. అంత పెద్దగా, నీట్గా బాగుంది. ఆమె ఇలా చూడటం గమనించి నీకు నచ్చిందామా, అలా చూస్తున్నావు? నచ్చిందండి, చాలా బాగుంది అంటుంది చిన్నగా నవ్వుతూ. ఆమె నవ్వటం చాలా రేర్, అది ఆమెను ఫాలో చేసినప్పుడే బాగా అబ్జర్వ్ చేసిన మ్యాటర్. అంటే అదే, ఇప్పుడు చాలా అందంగా నవ్వడం చూసి సిద్ధు మనస్సుకి హాయిగా ఉంది. ఒక 10 నిమిషాలకి సిద్ధు ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో సిద్ధు అర్పిత ముందు ఫుడ్ పెట్టి తిను అంటాడు. అర్పిత ఆ ఫుడ్ చూసి షాక్ అయి ఇంత ఫుడ్ తినాలా అండి, అంత తినక్కర్లేదు, నీకు నచ్చినంత తిను అంటాడు ఆమె అమాయకత్వానికి. మరీ ఇంత ఎందుకు ఆర్డర్ చేశారండి, నీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టా, నీకు నచ్చింది తిను అంటాడు. హమ్ అని తింటూ అమ్మో, నాకేది నచ్చిందో తెలియక ఆర్డర్ చేశాడా, ఇంత ఫుడ్ ఎలా తింటాం అని అనుకుంటుంది మనసులో. ఆమె ఇష్టంగా తినటంతో నచ్చిందా అని అడుగుతాడు. నచ్చిందండి, అండి గిండీలు మానే, సిద్ధు అని పిలువు అంటాడు. పేరు పెట్టి పిలవాలా, కానీ భర్తని అలా పిలవకూడదు కదేమో అని అంటుంది. నీకెవరు చెప్పారు భర్తని పేరు పెట్టి పిలవకూడదు అని? అంటే చాలా చూశాను, మా ఇంటి పక్క వాళ్ళు అదే పనిగా గొడవ పెడతారు, ఇలా పేరు పెట్టి పిలుస్తున్నారు అని, అందుకే అడిగాను. వాళ్ళని వదిలేమా, నన్ను పిలువు, భర్తని పేరుతో పిలవటం వలన వచ్చే నష్టం ఏం లేదు అంటాడు నవ్వుతూ. ఏమో, నేను అలా పిలవలేను, నాకు టైం కావాలి, సడన్గా అంటే ఐ కాంట్ అంటుంది. ఓకే ఓకే, నీకు నచ్చినప్పుడే పిలువు, ముందైతే తిను. ఓకే అని కడుపు నిండా భోజనం చేసి నాది అయిపోయింది అని సిద్ధుని చూసి మీదయ్యిందా అని అడుగుతుంది. హా అయ్యింది మా, పద వెళ్దాం అంటాడు. ఏమండి మరి ఫుడ్ అంటుంది. వదిలేమా అంటాడు. అలా కాదండి, ఇంత ఫుడ్ మనం తినకూడదు, తినలేదు, ఎవరికైనా ఇచ్చేద్దాం అంటుంది. అంత ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక. ఓకే, నేను ప్యాక్ చేయించి ఎవరికన్నా ఇచ్చేస్తా, వెయిట్ అని బేరన్ని పిలిచి అవన్నీ ప్యాక్ చేయమని చెప్పి వాళ్ళ కార్ దగ్గరికి వెళ్తాడు. సిద్ధు చెప్పినట్టే ఫుడ్ ప్యాక్ చేసి సిద్ధుకి ఇవ్వటానికి వస్తాడు. సిద్ధు ఏ ఫుడ్ తీసుకొని అతనికి మనీ పే చేసి అర్పితాని కూర్చోమని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి కొంచెం ముందుకు పోనిస్తాడు సిద్ధు.
అక్కడ కొందరు అనాథలు రోడ్డుపై కనిపిస్తారు. వాళ్ళని చూసి సిద్ధు కారు ఆపి తను ప్యాక్ చేసిన ఫుడ్ వాళ్ళకి ఇవ్వటానికి వెళ్తాడు. తను అడగగానే ఫుడ్ వేస్ట్ చేయకుండా వాళ్ళకి పంచుతున్న సిద్ధుని చూసి లోపలే మురిసిపోతుంది అతని ప్రేమకి. సిద్ధు అందరికీ ఫుడ్ పనిచేసి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి అర్పితాన్ని చూసి హ్యాపీ అంటాడు. హామ్ చాలా హ్యాపీ అండి అంటుంది. తను కూడా చిన్నగా నవ్వుతూ ఒక ఓకే అంజీ ఓకే అని చెప్పి డ్రైవింగ్ సైడ్కి వచ్చి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. అలా ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత బెంగళూరు సిటీలోకి ఎంటర్ అవుతారు. మరో అరగంటకి సిద్ధు తన మాన్సన్లోకి కారు పోనిస్తాడు. సిద్ధు కార్ రాగానే వాచ్మ్యాన్ గేట్ ఓపెన్ చేస్తాడు. వాచ్మ్యాన్ గోడ్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి మాన్సన్ ముందు కారు ఆపుతాడు సిద్ధు. కార్ ఆపి అర్పితాన్ని చూస్తాడు. ఆమె మంచి నిద్రలో ఉంది. ఆమె నిద్ర లేపడం ఇష్టం లేక ఆమె వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆమెను మెల్లిగా తన చేతుల్లోకి తీసుకొని కార్ డోర్ కాలితో తన్ని ఆమెను లోపలికి తీసుకొని వెళ్తాడు. మొదటిసారి తన ప్రియసఖిని తన మాంసంలోకి తీసుకువెళ్తున్నాడు. హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించడానికి సిద్ధుకి ఎవ్వరే లేరు. సర్లే అది లేకపోతే ఏం చేద్దాం అని కుడికాలు పెట్టి ఆమెను తన సంస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆమె నేరుగా తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆమెను పడుకోబెట్టి తన ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి ఫ్రెష్ అప్ అయి వచ్చి ఆ అర్పిత పక్కన పడుకొని ఆమెనే చూస్తూ నిజంగా నేను అస్సలు అనుకోలేదు నిన్నే చేసుకుంటాను అని. 3 years బ్యాక్ నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు బెట్ అన్నా కూడా నాకు అది బెట్ కోసం నువ్వు ప్రపోజ్ చేశావు అని నాకు అనిపించలేదు. నీ కళ్ళల్లో ఏదో మాయ, అదే ఇప్పటి వరకు నన్ను బ్రతికించింది. నిజంగా నీకు పెళ్ళి అనగానే ఎందుకో నా మనస్సు దాన్ని తీసుకోలేకపోయింది. ఎప్పుడైతే నీకు పెళ్ళి ఇష్టం లేదు అని తెలిసిన క్షణం కూడా ఆగకుండా ఈ డెసిషన్ తీసుకున్నా. 3 ఏళ్ళు నా నిరీక్షణ ఫలించింది. నువ్వు నా సొంతం అయ్యావు బంగారం. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డావు, కానీ ఇకపై నేను మహారాణిలా చూసుకుంటా. కష్టం అనేది నీ దరికి రాకుండా కాపాడుకుంటా అని అర్పితకి కొంచెం దగ్గరకు జరిగి ఆమె నుదుటిపై ముద్దు ఇచ్చి ఆమెను తన గుండెలపై పడుకోబెట్టుకొని తను కూడా నిద్రలోకి జారుకుంటాడు. తెల్లవారుజామున నిద్రలేచే అలవాటు ఉన్న అర్పితకి 5 గంటలకే మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె సిద్ధు గుండెలపై పడుకొని ఉంది. టక్కున సిద్ధు పైన లేచి ఇదేంటి ఇలా పడుకున్నా అని అనుకుని సిద్ధు లేచాడేమో అని గోర్లు కొరుక్కుంటూ అతని వైపుకు చూస్తుంది. కానీ సిద్ధులో ఏం చలనం లేదు. ఇంకా లేవడేమో అనుకొని అమ్మయ్య అని ఊపిరి తీసుకొని బెడ్ పై నుండి లేచి ఆ రూమ్ మొత్తం స్కాన్ చేస్తుంది. చాలా పెద్దగా ఉంది. ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంత ఉంది ఆ బెడ్రూమ్. ఆ రూమ్కి బాల్కనీ, వాష్రూమ్, డ్రెస్సింగ్స్ రూమ్. ఆ వాష్రూమ్ చూసిన అర్పిత షాక్ అయి అమ్మో చాలా పెద్దగా ఉంది అని రూమ్ అంతా చూసి బాల్కనీలోకి వెళ్తుంది. బాల్కనీ చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అంత బాగుంది బాల్కనీ. చిన్న ఉయ్యాల, పూల మొక్కలు, పైగా అన్నీ ఆమెకు నచ్చిన మొక్కలే. చూడటానికి చాలా బాగుంది. ఆమెకి ఆ ప్లేస్ చాలా నచ్చింది. ఆ మొక్కల్ని చూస్తూ అక్కడే ఉయ్యాలలో కూర్చొని మార్నింగ్ వైబ్ని ఎంజాయ్ చేస్తుంది. ఆమె అతనిపై నుండి లేవగానే మెలకు వచ్చిన సిద్ధు కావాలనే కళ్ళు తెరవకుండా ఆమె రియాక్షన్ చూద్దామని సైలెంట్గా ఉన్నాడు. ఆమె రూమ్ మొత్తం ఆశ్చర్యంగా చూడటం, బాల్కనీలోకి వెళ్ళి ఎగ్జైట్ అవుతూ అక్కడ ఉన్న మొక్కల్ని చూడటం, ఆ ఉయ్యాలలో కూర్చొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం, చాలా అంటే చాలా నచ్చింది ఆమె ఆనందం. అర్పిత దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అంటాడు నవ్వుతూ. సిద్ధు మాటలకు ఉయ్యాల నుండి టక్కున లేస్తుంది ఉలిక్కిపడి. హే అలా ఎందుకు లేస్తున్నా, కూర్చో అని ఆమె దగ్గరికి వచ్చి ఆమెను మళ్ళీ ఉయ్యాలలో కూర్చోబెట్టి తన మోకాళ్ళపై కింద కూర్చొని ఆమె చేతులు పట్టుకుంటాడు. సిద్ధు కింద కూర్చోవటం నచ్చని అర్పిత అయ్యో మీరు అక్కడ కూర్చోవటం ఏంటి, లేవండి, కావాలంటే నేనే కింద కూర్చుంటా అని ఉయ్యాల నుండి లేస్తున్న అర్పితని కూర్చోబెట్టి కూర్చో అని అంటాడు సీరియస్గా. అతని వాయిస్లో బేస్కి కొంచెం జంకి సైలెంట్గా కూర్చుంటుంది. ఆమె ఇలా కూర్చోగానే నవ్వుతూ ఐఆమ్ సారీ అంటాడు ఆమెను సూటిగా చూస్తూ. ఎందుకు అని అడుగుతుంది అర్పిత ఆశ్చర్యంగా. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా, కానీ నీకు నచ్చిందా ఇల్లు అంటాడు. నచ్చిందా అని చిన్నగా అడుగుతారేంటి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో ఇంతవరకు ఇలాంటి ఇల్లే చూడలేదు అని తన పెద్ద పెద్ద కళ్ళని తిప్పుతూ చెప్తున్న అర్పితని అద్భుతంగా చూస్తున్నాడు సిద్ధు. సిద్ధు వారి చూపులకి తట్టుకోలేక ఎన్నడూ లేని సిగ్గు ముంచుకొస్తుంది. కనురెప్పలను వారు చేస్తుంది. ఆమె ఇలా సిగ్గుపడుతుంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అర్పిత నిన్ను చూస్తుంటే ఒకటి
అని అనిపిస్తుంది, చెప్పనా అంటాడు. చెప్పండి అని అంటుంది తల ఎత్తకుండా. ఆమె ప్రవర్తనకి నవ్వుకొని, మాట కాదు కానీ పాడనా ఒకసారి అని అంటాడు. సిద్ధు మాటలకి షాకై టక్కున కళ్ళు తెరిచి, మీకు పాడటం కూడా వచ్చా అని అడుగుతుంది. వచ్చు అని అంటాడు నవ్వుతూ. అయితే పాడండి అని అంటుంది నవ్వుతూ. ఆమె అలా పాడమనగానే పాడటం స్టార్ట్ చేస్తాడు. హోలీ మూవీ సాంగ్ నేను 2 లైన్స్ పాడతాను, మిగతాది మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఓహో చెలియా, నా చెలియ నేలకి వచ్చిన ఓ సఖియ, నా సఖియ, పొన్నమి వెన్నెల కాంతి రేఖవా, కళ్ళ ముందురు స్వర్గం నీవా అని ఆమె పొగుడుతూ ఆమె అందాన్ని ఆరాధిస్తూ పాట రూపంలో చెప్తాడు సిద్ధు. అతను ఎలా పాడగానే పరవశించిపోయి సిద్ధుని రెప్ప వేయకుండా చూస్తూ అతన్ని తన మనసు నిండా నింపుకుంటుంది అర్పిత. సిద్ధు పాడటం ఆపేసి బాగా పాడానా అని అడుగుతాడు. బాగా పాడారా ఏంటి సిద్ధు గారు, చాలా అంటే చాలా బాగా పాడారు అని కళ్ళల్లో ఒకలాంటి మెరుపుతో చెప్తుంది. అవునా, థ్యాంక్స్. మరి నీకోసం ఇంత బాగా పాడాను కదా, నాకు గిఫ్ట్ ఏం లేదా అని అడుగుతాడు. గిఫ్టా, నా దగ్గరే డబ్బులేం లేవు సిద్ధు గారు, ఏమివ్వను అంటుంది అమాయకంగా మొహం పెట్టి. గిఫ్ట్ అంటే డబ్బులు పెట్టి మాత్రమే కొని ఇచ్చేది కాదు మేడం అని అంటాడు అల్లరిగా నవ్వుతూ. డబ్బులు లేకుండా గిఫ్టా అని ఆలోచిస్తూ ఉన్న తనకి ఏదో స్ట్రైక్ అయి, సిద్ధు గారు నేనేమివ్వను, నాకేం అర్థం కావట్లేదు, మీరే తీసుకోండి అంటుంది సిగ్గుపడుతూ. అయితే తీసుకోనా మరి? తీసుకోండి అంటుంది చిన్నగా. ఓకే అని అతను ఒక్కసారిగా పైకి లేచి ఆమెను ఉయ్యాల నుండి లేపి అతను కూర్చొని ఆమెను తన పైన కూర్చోబెట్టుకుని వెనక నుండి గట్టిగా హత్తుకొని ఆమె మెడపై చిన్నగా కిస్ చేసి థ్యాంక్ యూ అంటాడు. అప్పటి వరకు సిద్ధు చేసి సైలెంట్గా చూసిన అర్పిత సిద్ధు అలా అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేయగానే ఆమె ఒళ్ళు ఒక్కసారిగా జివుక్కు పొట్టి అతను పెట్టిన చిన్న ముద్దకే ఊపిరాడినట్టుగా అయిపోతుంది అర్పితకి. ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న సిద్ధు ఐఎమ్ సారీ అంటూ ఆమెను తన ఒళ్ళ నుండి లేపి తన ఉయ్యాల నుండి లేస్తాడు. అలా సడన్గా లేచిన సిద్ధుని వింతగా చూస్తూ ఏమైందండి అలా లేచేశారు అని అడుగుతుంది అర్పిత. ఏం లేదు, ఫ్రెష్ అప్ అవుతాను కానీరా, ఫ్రెష్ అప్ అవుతూరా అని అర్పిత చేపట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆగండి ఒక్క నిమిషం సిద్ధు గారు అని సిద్ధుని ఆపేస్తుంది. ఏమైందమ్మా అని లాలనగా అడుగుతాడు. సిద్ధు గారు, మీరు నా దగ్గర మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవక్కర్లేదు, మీకు ఎప్పుడు నేను టచ్ చేయాలి అనిపించినా నా పైన చూపించవచ్చు, ఇలా అన్నీ కంట్రోల్ చేసుకోకండి అంటుంది. ఇందాక సిద్ధు తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని ఒక్కసారి దూరం జాటం చూసి అలా ఏం లేదుమా, నువ్వు కంఫర్ట్ అయితేనే నేను టచ్ చేయాలి అనుకున్నా, కానీ నువ్వు చాలా సెన్సిటివ్ అని అర్థమవుతుంది, అందుకే నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నా అని అంటాడు సిద్ధు. అలా అని నేను చెప్పానా? లేదు, పర్వాలేదు, ఎన్నేళ్ళు మీ ప్రేమకి ఏమిచ్చినా తక్కువే, అలాంటిది నా శరీరం ఇవ్వలేనా, మీరు నా వారైపోయారు, నేను మీకు నా శరీరం పంచటంలో తప్పులేదు అంటుంది. తనని కిందకు దించదు. నేను నీ శరీరం చూసి ప్రేమించలేదు మా, నీ అమాయకత్వమైన నవ్వు, కల్మషం లేని నీ మనసు చూసి ప్రేమించాను, వెయిట్ చేస్తాను కూడా, పూర్తి అంగీకారం కావాలి నాకు అంటాడు ఆమెను హత్తుకుని. ఇప్పుడైనా నేను మీకు సొంతం సిద్ధు గారు, మీకు నచ్చితే అని తడబడుతున్న అర్పితాని మధ్యలోనే ఆపేస్తూ ఇప్పుడు అవేం ఆలోచించుకు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని ఆమెను వాష్రూంలోకి పంపించేస్తాడు. అర్పితాని లోపలికి వెళ్ళి తన ఒంటికి ఉన్న చీర తీసేసి షవర్ ఆన్ చేసి స్నానం చేస్తుంది అర్పిత. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా స్నానం చేసి బట్టల కోసం చూస్తుంది. కానీ బట్టలు కనపడకపోయేసరికి హో గాడ్, నా డ్రెస్సెస్ ఏం లేవు, ఇప్పుడు ఎలా అని మెల్లిగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి సిద్ధు ఉన్నాడేమో అని రూమ్లోకి తొంగి తొంగి చూస్తుంది. కానీ సిద్ధు ఎక్కడ కనపడపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ మళ్ళీ డోర్ ఓపెన్ వేసుకుని ఇప్పుడు ఏం చేయను అని ఆలోచిస్తుంది. అర్పితకి వాష్రూమ్లోకి పంపించి ఏదో కాల్ వస్తే మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్ళాడు సిద్ధు. కాల్ మాట్లాడి లోపలికి వచ్చి సిద్ధుకి ఇంకా అర్పిత కనపడకపోయేసరికి ఏమైంది ఇంకా రాలేదు అనుకుని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. సిద్ధు డోర్ కొట్టగానే అమ్మయ్య వచ్చాడా అని అనుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి తనని మాత్రమే బయట పెట్టి సిద్ధు గారు అంటుంది మొహం డల్గా పెట్టి. ఆమె ఇలా తల మాత్రమే బయట పెట్టడంతో ఆమెను విచిత్రంగా చూస్తూ ఏమైంది, బయటికి రా, నేను ఫ్రెష్ అవ్వాలి అని అంటాడు. ఎలా రానండి, నాకు బట్టలు లేవు కదా అంటుంది మొహం వేలాడేసుకొని. అయ్యో ఐఆమ్ సారీ, వెయిట్ అని ఫాస్ట్గా కబోర్డ్ దగ్గరికి వచ్చి ఆమెకు సూట్ అయ్యే ఒక సారీ తీసుకొని ఒక టవల్ కూడా తీసుకువెళ్ళి ఆమె చేతికి ఇస్తాడు. తీసుకో అని. అర్పిత అవి తీసుకుని థ్యాంక్ యూ సిద్ధు గారు,
ఆయన డోర్ వేసుకొని బ్లౌజ్ లంగా వేసుకొని చీరని తన ఒంటికి చుట్టుకొని బయటికి వస్తుంది. సిద్ధు ఆమెని అలా చూసి ఫాస్ట్గా అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్తాడు. ఆమె ఇబ్బంది పడకూడదు అని. సిద్ధు వెళ్ళగానే నవ్వుతూ చీర కట్టుకొని హెయిర్కి కట్టుకున్న టవల్ తీసేసి హెయిర్ని తుడుచుకొని బాల్కనీలోకి వెళ్తుంది. ఫోన్ మాట్లాడుతున్న సిద్ధు ఆమె రాక గమనించి చిన్నగా నవ్వుతూ నేను మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి అర్పితాని చూసి స్టన్ అవుతాడు. ఆమెనే షాకింగ్గా చూస్తున్న సిద్ధుని చూసి చిన్నగా నవ్వి ఏమయ్యిందండి అలా చూస్తున్నారు అని అమాయకంగా అడుగుతుంది. ఆమె మాటలకు తేరుకొని ఏం లేదు అని తన అడ్డంగా ఊపుతూ ఫాస్ట్గా అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తాడు. సిద్ధు కంగారుకి ఆమెకు నవ్వు వచ్చి సిద్ధు వెళ్ళగానే నవ్వుకొని అక్కడే ఉయ్యాల్లో కూర్చుంటుంది. అసలు ఎక్కడికి తీసుకువెళ్తారండి అర్పితాని? కనీసం హైదరాబాద్లో ఉన్నారా అంటే అదే లేదు. అసలు ఎక్కడికి తీసుకువెళ్లారో చిన్న క్లూ దొరికితే బాగుండు అని తలపట్టుకొని అర్పిత గురించి ఆలోచిస్తుంది. అర్పితకి తల్లి కాని తల్లి నీలవేణి. ఇప్పుడు దానితో మనకేంటే సంబంధం? ఒకప్పుడు రోడ్డుపై దొరికితే తెచ్చి పెంచుకున్నాం, చాలా బాగా చూసుకున్నాం. ఆ కృతజ్ఞత లేకుండా తనే వెళ్ళిపోయింది, వదిలేయి అంటాడు అర్పిత తండ్రి కాని తండ్రి రఘునందన్. అది కాదండి అని ఇంకేదో చెప్పబోతున్న నీలవేణి గారి మాటలకు మధ్యలోనే ఆపేస్తూ ఇక దాని గురించి మనకి అక్కర్లేదే, చెక్కిచ్చారుగా, అవి అప్పులు కట్టేసి ఏదన్నా మిగిలితే మన అవసరాలకి వాడుకుందాం, మళ్ళీ నా ఉద్యోగం వచ్చే వరకు అని నీలవేణి గారికి చెప్పి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్తాడు. వెళ్తున్న భర్త నిస్సహాయంగా చూస్తూ అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఈ అర్పిత? అస్సలు ఏంటి అర్పితాని అంత డబ్బున్నవాడు చేసుకున్నాడు? ఎలా అయినా అర్పిత ఎక్కడ ఉంటుందో కనుక్కొని మెల్లిగా మళ్ళీ మన బుట్టలో పడేసి క్యాష్ చేసుకోవాలి అని తెగ ప్లాన్స్ వేస్తుంది నీలవేణి. తన రూమ్లోకి వెళ్ళిన రఘునందన్ గారు అర్పిత గురించి ఆలోచిస్తూ అసలు మాదే తప్పమ్మా, మమ్మల్ని క్షమించు, నీ దగ్గర ఒక నిజం దాచాను, అదేంటి అనేది నేను నీకు చెప్పలేను, నీతోనే కాదు ఎవరితోనూ చెప్పలేను, నాలోనే దాచుకొని నరకం అనుభవిస్తున్నాను తల్లి, నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకొని అర్పితాని తలుచుకుంటున్నారు రఘునందన్ గారు. రే, అసలు ఆ సిద్ధు అర్పితకు ఎలా పరిచయం అయ్యిందో, అసలు తనని వాడు ఎప్పుడు లవ్ చేశాడో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు గంటలో కావాలి, అర్థమయ్యిందా అని ఎవరికి ఆర్డర్ చేస్తున్నాడు మదన్. సార్ తెలుసుకుంటాం, గంటలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీకు పంపిస్తాం. ఓకే గుడ్, త్వరగా కానివ్వు అని మదన్ కాల్ కట్ చేసి సిగరెట్ తాగుతూ అసలు ఈ అర్పిత పేరెంట్స్ నన్ను తను ప్రేమిస్తుందని చెప్పి మోసం చేసి మరీ పెళ్లి ఎందుకు చేయాలి అనుకున్నారు? అసలు ఈ సిద్ధార్థకి ఏం సంబంధం? ప్రేమించాడనే కారణమే లేక ఇంకేమన్నా ఉందా అని ఇలా రకరకాల ఆలోచిస్తున్నాడు మదన్. కాసేపటికి ఫ్రెష్ అయిపోచ్చాయి. డ్రెస్అప్ అయి మళ్ళీ బాల్కనీలోకి వచ్చి అర్పిత వెళ్దాంరా అంటాడు. సిద్ధు మాటలకి ఆలోచనలో ఉన్న అర్పిత ఉయ్యాల నుండి లేచి ఎక్కడికండి అని వినయంగా అడుగుతుంది. టిఫిన్ తిందాంరా, ఇప్పటికే లేట్ అయ్యింది అని ఆమె చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తాడు సిద్ధు. ఇద్దరు కలిసి కిందకి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్పై ఫుడ్ రెడీ అయి ఉంటుంది వీళ్ళకి. ఆ ఫుడ్ చూసి అర్పిత షాక్ అయి చూస్తుంది. ఆ మాన్సన్ని మొత్తం 5 ఫ్లోర్స్, వీళ్ళ బెడ్రూమ్ 3 ఫ్లోర్స్, ఫుడ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్, మిగతావి గెస్టుల కోసం. డైనింగ్ పైన ఉన్న ఫుడ్ ప్లేట్ సర్వ్ చేసి అర్పితాని కూర్చోబెట్టి తిను అంటాడు. హామ్ అని తల ఊపి సిద్ధు పెట్టిన టిఫిన్ తింటుంది. ఆమె ఇష్టంగా తినడం గమనించి నచ్చిందా అని అడుగుతాడు. హామ్ చాలా బాగా నచ్చింది సిద్ధు గారు అని అంటూ సిద్ధు పెట్టిన టిఫిన్ మొత్తం ఫినిష్ చేసి సిద్ధు గారు ఈ ఫుడ్ మేడ్స్ చేశారా అని అడుగుతుంది. హామ్ వాళ్ళే చేశారు అని అంటాడు సిద్ధు. ఏ బాలేదా? బాగుంది సిద్ధు గారు, చాలా అంటే చాలా బాగుంది, కానీ మేడ్స్ ఎక్కడ కనిపించరు, ఇక్కడ ఉండరా వాళ్ళు? ఇక్కడే పెంట్ హౌస్లో ఉంటారు, ఓన్లీ క్లీనింగ్ కుకింగ్ అయితేనే వస్తారు. ఓహో ఓకే సిద్ధు గారు అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్తుంది. అర్పిత వెళ్ళగానే నవ్వుతూ తను కూడా టిఫిన్ తినడం అవ్వడంతో అర్పిత వెనకే వెళ్తాడు సిద్ధు. అర్పిత హ్యాండ్ వాష్ చేసుకొని వెనక్కి తిరిగేసరికి సిద్ధు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వస్తూ కనబడతాడు. సిద్ధుకి దారి ఇస్తూ ఆమె సైడ్కి జరిగి వెళ్తుంది హాల్లోకి. ఆమె వెళ్ళగానే హ్యాండ్ వాష్ చేసుకొని తను కూడా హాల్లోకి వెళ్ళి పద అర్పిత అని అంటాడు. మళ్ళీ ఎక్కడికండి? చెప్తా పద అని కార్ కీస్ తీసుకొని ముందుకు వెళ్తాడు. అర్పిత కూడా సైలెంట్గా సిద్ధు వెనకాలే వెళ్తుంది. సిద్ధు కార్ స్టార్ట్ చేసి అర్పితాని కూర్చోమనగానే ఆమె వచ్చి కూర్చుంటుంది. ఆమె కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు. ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాక అలా సైలెంట్గా ఉండలేక ఏదైతే అది అయ్యింది అని సిద్ధు గారు అని పిలుస్తుంది. హామ్ చెప్పు అని అంటాడు చిన్నగా. మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది
తడబాటుగా. సస్పెన్స్ అని అంటాడు చిన్న నవ్వుతో. ప్లీజ్ చెప్పొచ్చు కదా సిద్ధు గారు అని మొహం డల్గా పెట్టుకొని అడుగుతుంది. వెయిట్, ఆల్మోస్ట్ వచ్చేసాం అని అంటాడు. ఓకే అని సైలెంట్గా కూర్చుంటుంది. ఇక సిద్ధు చెప్పడు అని అర్థమై ఒక 20 నిమిషాలు ఒక పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆపి దిగమంటాడు. సరే అని తల ఊపి కారు దిగి ఆ బిల్డింగ్ని చూసి షాక్ అవుతుంది. అది పెద్దగా ఉంది. 10 అంతస్తుల పెద్ద బిల్డింగ్. సిద్ధు గారు ఈ బిల్డింగ్ మీదేనా అని ఆశ్చర్యంగా అడుగుతుంది సిద్ధుని. ఆమె షాక్ అయ్యింది అని అర్థమై మనదే అని అంటాడు చిన్నగా నవ్వుతూ. మనదా అంటుంది అయోమయంగా. ఆమె అయోమయానికి నవ్వుకొని నువ్వు నాదానివైనప్పుడు నావన్నీ నీవే అవుతాయి కదమ్మా అని అంటాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అతని మాటలకు అతని ప్రేమకి వశమవుతూ అతన్ని ఆరాధనగా చూస్తోంది అర్పిత. నీకు నచ్చిందా బిల్డింగ్ అని ఇద్దరు నడుస్తూ సిద్ధు తనని అడుగుతాడు. చాలా బాగా నచ్చింది, కానీ ఇది ఆఫీస్ పర్పసా సిద్ధు గారు? అవును, ఆఫీస్ పర్పసే, పద అని ఆమెను లిఫ్ట్ ఉన్న సైడ్ ఫ్లోర్కి తీసుకువెళ్తాడు. 8th ఫ్లోర్. అర్పిత చాలా ఎక్సైట్ అవుతూ చూస్తుంది. ఆ ఆఫీస్ అంత బాగుంది. సిద్ధార్థ వర్మ ఇండస్ట్రీస్, బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్. తన ఫ్లోర్కి ఎంట్రీ ఇవ్వగానే సిద్ధు కంపెనీలో వర్క్ చేసే స్టాఫ్ అందరూ బెలూన్స్ ఎగరేసి ప్లాస్టిక్ క్రాకర్స్ ఫైట్ చేసి వెల్కమ్ సార్ అని విష్ చేస్తారు. థ్యాంక్ యూ అని చిన్న చిరునవ్వుతో అందరికీ తిరిగి విష్ చేస్తాడు. అందరూ బొకేస్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తున్నారు. అర్పిత నవ్వుతూ థ్యాంక్స్ చెప్తుంది. అందరూ బొకేస్ ఇవ్వటం అవ్వగానే అర్పిత భుజం చుట్టూ చేతులు వేసి షీ ఈజ్ మై వైఫ్ మిసెస్ సిద్ధార్థ్, ఈ కంపెనీకి లీగల్ అడ్వైజర్ ఇప్పటి నుండి అని అర్పిత పొజిషన్ చెప్పేస్తాడు. అందరూ క్లాప్స్ కొడుతూ కంగ్రాట్స్ మేడం అని మళ్ళీ విష్ చేస్తారు. అందరికీ థ్యాంక్స్ చెప్పి ఏంటి సిద్ధు గారు ఇలాంటి షాక్ ఇచ్చారు అని మొహం సాడ్గా పెట్టుకొని చెప్తుంది. ఈ పొజిషన్ నీదే కదా, అందుకే ఇచ్చేసా, అంతే, ఇందులో ఏం మార్పు ఉండదు, ఇది ఫైనల్ అని ఆమెను తన క్యాబిన్లోకి తీసుకొని వెళ్తాడు. సిద్ధు క్యాబిన్ చూసి స్టన్ అవుతుంది. సౌండ్ ప్రూఫ్ రూమ్, బుల్లెట్ ప్రూఫ్ రూమ్, ఆల్సో చాలా నీట్గా ఉంది. ఆ క్యాబిన్కి అటాచ్ బెడ్రూమ్ విత్ వాష్రూమ్ ఏరియా, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఉంది అతని క్యాబిన్ బాగుందామా? బాగుంది సిద్ధు గారు. ఓకే కూర్చో, నాకు కొంచెం వర్క్ ఉంది, అది అవ్వగానే వెళ్దామని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తన వర్క్ చేసుకుంటున్నాడు సిద్ధు అలా చాలాసేపటి నుండి వర్క్ చేసుకుంటున్నాడు. అర్పితకి బోర్ కొడుతుంది. అలా సైలెంట్గా ఉంటే ఏం వర్క్ లేదు, ఏం చేయను అని ఆలోచిస్తూ అర్పిత నిద్రలోకి జారుకుంటుంది. చాలాసేపు వర్క్ చేసి హెడేక్ రావటంతో కాసేపు ల్యాప్టాప్ క్లోజ్ చేసి టీ ఆర్డర్ పెట్టి అర్పితని చూస్తాడు. అర్పిత పడుకొని ఉంది. ఆమె అలా పడుకుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు సిద్ధుకి. అంత క్యూట్గా పడుకుంది. నవ్వుతూ ఆమె దగ్గరికి వస్తాడు ఒక్కొక్క అడుగులు వేస్తూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. అలాగే మీ సపోర్ట్ని నాకు అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.